తెలివైన రైతు కథ. అనగనగా ఒక ఊరిలో రాముడు అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని తెలివిగలవాడు. పనులన్నీ కష్టపడి చేస్తూ సంతృప్తిగా జీవించేవాడు. అదే ఊరిలో ధనవంతుడైన కాని అహంకారి అయిన శేషయ్య అనే మరొక రైతు ఉండేవాడు. శేషయ్యకు తన సంపద, బలం గురించి చాలా గర్వం. అతను తరచుగా రాముడిని చూసి నవ్వుతూ, నువ్వు ఎంత కష్టపడినా పేదవాడిగానే ఉంటావు. నీకు తెలివిలేదు, డబ్బు లేదు అని ఎగతాళి చేసేవాడు. ఒకరోజు రాముడు ధైర్యం చేసి శేషయ్య దగ్గరకు వెళ్ళి, శేషయ్య గారు, నిజమే, మీ అంత ధనం నా దగ్గర లేదు. కాని నా దగ్గర ఒక తెలివైన ఉపాయం ఉంది. మీరు మీ పొలంలో నుంచి ఒక చిన్న మట్టిగడ్డను తీసుకురండి. నేను దాన్ని బంగారంగా మార్చి చూపిస్తాను అన్నాడు. శేషయ్యకు ఈ మాటలు వినగానే నవ్వు ఆగలేదు. పిచ్చివాడా, మట్టిని బంగారంగా మార్చడం నీ వల్ల అవుతుందా? ఒకవేళ నువ్వు అది చేయగలిగితే నా సంపదలో సగం నీకు ఇస్తాను అని సవాలు విసిరాడు. రాముడు నవ్వి, మీరు సగం సంపద ఇవ్వనవసరం లేదు. కేవలం ఒక చిన్న బహుమతి ఇస్తే చాలు అన్నాడు. శేషయ్య మరుసటి రోజు ఉదయం రాముడి కోసం ఒక బండి నిండా మట్టిగడ్డలను తీసుకొచ్చాడు. రాముడు ఆ మట్టిని చూసి, శేషయ్య గారు, ఈ మట్టిని బంగారంగా మార్చాలంటే దీనికి ఒక దివ్యమైన శ్రమ అవసరం. మీరు ఈ మట్టిగడ్డలన్నింటినీ మీ పొలంలోకి తీసుకువెళ్లి వాటిని బాగా దున్ని, నీరు పోసి, విత్తనాలు వేసి ఏడాదిపాటు శ్రద్ధగా కాపాడితే అప్పుడివి బంగారంతో సమానమైన ధాన్యాన్ని, పంటనిస్తాయి అని చెప్పాడు. శేషయ్య రాముడి ఉపాయం విని ఆశ్చర్యపోయాడు. రాముడి మాటల్లోని నిజం అతనికి వెంటనే అర్థమైంది. మట్టిని మట్టిగా ఉంచకుండా కష్టపడి పనిచేసి పంటగా మార్చడంలోనే నిజమైన తెలివి, సంపద ఉన్నాయని గ్రహించాడు. శేషయ్య తన అహంకారాన్ని వదులుకుని రాముడిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఆ రోజు నుండి అతను కూడా కష్టపడి పనిచేయడం యొక్క విలువను అర్థం చేసుకుని రాముడితో స్నేహంగా మెలిగాడు. నీతి, ద మోరల్: శ్రమించి సంపాదించినదే నిజమైన బంగారం. శ్రమించి సంపాదించినాదే నిజమైన బంగారం.